అమెరికా రక్షణ మంత్రి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అంటే ఈ యుద్ధాన్ని మేము ప్రారంభించలేదు, అలాగే ట్రంప్ నాయకత్వంలో ముగిస్తాం. ఇరాన్ ప్రపంచానికి చాలా ప్రమాదకారి, అణ్వాయుధాలతో ప్రపంచాన్ని బెదిరించాలని చూస్తోంది అన్నారు. అంటే దీన్ని బట్టి చూస్తే అసలు ఇరాన్ అత్యంత ప్రమాదకారిగా మనం భావించాలా? అంటే ఎవరికి ఎవరు ప్రమాదం అనేది పాయింట్ కదా. ఇప్పుడు మనకు పాకిస్తాన్ ప్రమాదము, అమెరికాకు పాకిస్తాన్ ప్రమాదం కాదు. సో అందువల్ల మనకు ఇరాన్ ప్రమాదం కాదు, అమెరికాకు ఇజ్రాయెల్కు అది ప్రతిఘటన కనుక ఇజ్రాయెల్కు ప్రమాదంగా కనబడుతుంది. ఇజ్రాయెల్ ఇరాన్కు ప్రమాదం, మనకు ఇజ్రాయెల్ ప్రమాదం కాదు. ఉక్రెయిన్కు రష్యా ప్రమాదం, మన దేశానికి రష్యా ప్రమాదమా? సో అందువల్ల ఒక్కొక్క కంట్రీకి ఉండే రిలేషన్స్ని బట్టి ఉంటాయి. అందువల్ల ఇరాన్ ప్రమాదమా అంటే అమెరికా ఆధిపత్యంలోని ఒక మిడిల్ ఈస్ట్, అంటే అమెరికాకు ఎదురు లేని వెస్ట్ ఏషియా అంటారు ఈ ప్రాంతాన్ని, ఇక్కడ అమెరికాకు ఎదురుండకూడదన్నది అమెరికా లక్ష్యం. ఒకవైపు ఇజ్రాయిల్ అమెరికాకు నమ్మినబట్టు, మరోవైపు అరబ్ నేషన్స్, మీకు సౌదీ అరేబియా, యుఏఈ, జోర్డాన్, ఖతార్, బహ్రెయిన్, ఇలా అన్ని దేశాలకు కూడా అమెరికాతో సంబంధాలున్న దేశాలు. 1970 నుంచి వీళ్ళు పెట్రోల్ వ్యాపారాన్ని డాలర్లో చేస్తారు. ఈ షేకులు, రాజులు, రాజ కుటుంబాలంతా అమెరికాలో విలాసాలు గడుపుతూ ఉంటారు. వీళ్ళ పెట్టుబడులన్నీ అమెరికాలో ఉంటాయి. అమెరికానే ఈ దేశాలలో అనేక రకాల ఇన్వెస్ట్మెంట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతుంది. ఈ దేశాల రక్షణ వ్యవస్థలు కూడా అమెరికానే తీర్చింది. ఇప్పుడు సౌదీ అరేబియా తీసుకుంటే, సౌదీ అరేబియాలో డిఫెన్స్, మిలిటరీయే కాదు, ఈవెన్ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బిల్ట్ బై అమెరికా. సో ఆ రాజులకు ప్రజల నుంచి తిరుగుబాటు రాకుండా అమెరికా రక్షణ కవచంగా ఉంటుంది. అమెరికాకు అవసరమైన చమురు దోపిడీకి ఇవి సహకరిస్తూ ఉంటాయి. సో అందువల్ల ఈ రిలేషన్షిప్లో భాగం కాని దేశం ఇరాన్. అంటే అమెరికాతో ఉండే ట్రాన్సాక్షనల్ రిలేషన్షిప్ ఉంటుంది. సో అమెరికా ఆధిపత్యము, అమెరికా అక్కడ సహజ వనరుల దోపిడీకి, అమెరికా మిలిటరీ ఆధిపత్యానికి ఒక ఛాలెంజ్గా ఇరాన్ ఉంది. మీకు మిగతా ఏ దేశం కూడా అమెరికాని ఇక్కడ క్వశ్చన్ చేసే దేశమే లేదు. సో ఒక సిగ్నిఫికెంట్ కంట్రీ ఇరాన్. ఇరాన్ ఛాలెంజ్ చేయడమే కాదు, ఇరాన్ మిత్ర శక్తులు ఉన్నాయి. ఇప్పుడు మీకు లెబనాన్లో హిజ్బుల్లా, అలాగే మీకు గాజాలో హమస్, నార్త్ యమన్లో హూతీలు, ఇరాక్లో షియా మిలిషియా, అంతకుముందు సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం. వీళ్ళంతా ఇరాన్ మిత్ర కూటమి. సో వీళ్ళను యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు, ప్రతిఘటన కూటమిని. సో ఇరాన్ తాను స్వయంగా అమెరికాను ఛాలెంజ్ చేయడమే కాకుండా, అమెరికా మిత్ర దేశమైన ఇజ్రాయెల్ను ఛాలెంజ్ చేయడమే కాకుండా, తన మిత్ర కూటమి ద్వారా కూడా ఇజ్రాయెల్కు, అమెరికాకు ఒక సవాల్గా మారాయి. ఇటీవల సిరియాలో బషర్ ప్రభుత్వం పతనమై కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సో అందువల్ల ఇది మొదటిది, అంటే విచ్ డిఫైస్ అమెరికా. ఇరాన్, అమెరికా, మీకు ట్రంప్ నిన్న 8 నిమిషాల పాటు మాట్లాడాడు ఈ యుద్ధం స్టార్ట్ అయ్యింది. అందులో క్లియర్గా చెప్పాడు, మేము మెసేజ్ ఇవ్వదలుచుకున్నాము, అమెరికా సైనిక ఆధిపత్యాన్ని ఎవరైనా తలెత్తి కూడా చూడకూడదు అని. సో అందువల్ల అది మొదటి ఛాలెంజ్. రెండవది ఏంటి అంటే, ఇరాన్ ఒక రీజనల్ పవర్ కూడా. ఈ ప్రాంతంలో ఇరాన్ ఒక బలీయమైన మిలిటరీ శక్తి. మీకు ఇరాన్ ఈజ్ నాట్ లైక్ వెనుజులా. సో అందువల్ల ఆ రీజనల్ పవర్గా ఇరాన్ ఉండడం అనేది ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్కు ఒక పెద్ద ఛాలెంజ్. అంటే ఇవాళ కాకపోయినా రేపైనా ఇజ్రాయెల్కు ఛాలెంజ్గా ఉండేది ఇరాన్. అందువల్ల ఇజ్రాయెల్ వెనకాల ఉండే అమెరికా, ఎందుకంటే ఇజ్రాయెల్ని సృష్టించిందే పశ్చిమ దేశాలు. సో అందువల్ల ఇజ్రాయెల్కు ఉండే ఛాలెంజ్ను తీసేయాలనేది రెండవది. మూడవది, అమెరికా మిత్ర దేశాలను, ఇప్పుడు సౌదీ, యుఏఈ, ఇవన్నీ కూడా సున్నీ అరబ్ నేషన్స్. ఇరాన్ అనేది షియా నేషన్. అయితే ఈ షియా సున్నీ విభేదాల కన్నా కూడా ముఖ్యమైనది ఏంటంటే, ఈ దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్తో ఏదో రకంగా రాజీ పడ్డాయి. మీకు అంతకుముందు క్యాంప్ డేవిడ్ అగ్రిమెంట్ ద్వారా ఈజిప్టు, అబ్రహాం అకార్డ్ ద్వారా యుఏఈ, మొరక్కో, బహ్రెయిన్ లాంటి దేశాలు. ఇటీవల హమస్ దాడికి ముందు సౌదీ అరేబియా కూడా ఇజ్రాయెల్తో నార్మలైజేషన్ టాక్స్ మొదలుపెట్టాయి. సో ఈ అన్ని దేశాలు ఇజ్రాయెల్తో నార్మలైజ్ చేసుకొని ఇజ్రాయెల్తో రాజీ పడి, ఇజ్రాయెల్తో ఇప్పుడు ఉదాహరణకు యుఏఈ, ఇజ్రాయెల్ల మధ్య బలమైన వాణిజ్య బంధం ఉంది. మీకు I2, U2 అని అమెరికా నాయకత్వంలో కూటమి ఉంది. అందులో ఇండియా కూడా ఉంది. ఇండియా, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని. అలాగే ఇండియా మిడిల్ ఈస్ట్ ఎకనామిక్ కారిడార్లో కూడా
మీకు ఇజ్రాయెల్ కూడా ఉంది. సో ఈ ఇజ్రాయెల్తో రిలేషన్స్ లేని దేశము, ఇజ్రాయిల్తో రాజీ పడిన దేశము ఇరాన్. అందులో కూడా ఒక రీజనల్ పవర్గా ఎమర్జ్ అయింది. మిసైల్ కెపబిలిటీ ఉంది, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుందని అమెరికా ఆరోపణ కాదని ఇరాన్ అంటుంది. సో అందువల్ల అమెరికాకు ఛాలెంజే కాదు, ఇజ్రాయెల్ అమెరికాను డిఫై చేయడమే కాదు, అంటే అమెరికా పట్ల అవిధేయత ప్రకటించడమే కాదు, ఇజ్రాయెల్ సవాల్గా ఉండడం అనేది రెండవ ఫ్యాక్టర్. మూడవ ఫ్యాక్టర్ ఏంటంటే ఇరాన్ చైనాతో సంబంధాలు కలిగి ఉన్నది, రష్యాతో సంబంధాలు కలిగి ఉన్నది. మీకు సిమిలర్గా వెనిజులా కూడా, వెనిజులా రష్యాతో చైనాతో సంబంధాలు ఉండడం అనేది ట్రంప్ సహించలేకపోయాడు. ఈవెన్ పనామా కెనాల్ విషయంలో కూడా అదే అన్నాడు, రష్యా చైనా వాళ్ళకి ఇక్కడ తీసేసుకుంటున్నారు అని ఆరోపణలు చేశాడు. గ్రీన్లాండ్ విషయంలో కూడా యూరోప్ పైన ఆరోపణ అదే, ఇది అమెరికా చేతుల్లో గనక గ్రీన్లాండ్ రాకపోతే ఇది చైనా రష్యాల వశమవుతుంది అని చెప్పాడు. ఇవన్నీ ఎంత మేరకు ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అని కాదు, కానీ బట్ రష్యా చైనాను ఎదిరించడానికి వీళ్ళందరినీ మేము కలుపుకోవాలన్నది ట్రంప్ థియరీ. అందులో అమెరికా ఆంక్షల వల్ల ఇరాన్ అనివార్యంగా రష్యా చైనాతో సంబంధాలు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వెనిజులా కూడా అదే కారణం. వెనిజులాకు లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ చైనా, వెనిజులాకు లార్జెస్ట్ మిలిటరీ సప్లయర్ రష్యా. సో అందువల్ల రష్యా చైనాలకు అనివార్యంగా వాళ్ళు వెళ్లాల్సి వచ్చినాయి. ఈ ఎంటైర్ లాటిన్ అమెరికాలో కూడా ఇవాళ చాలా దేశాలకు చైనా నెంబర్ 1 ఆ నెంబర్ 2 ట్రేడింగ్ పార్ట్నర్. అందువల్ల థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే రష్యా చైనా ఇరాన్ యాక్సిస్ను కూడా దెబ్బతీయాలి. ఇప్పుడు అమెరికా శాంక్షన్ విధించాక ఇరాన్ ఆయిల్ కొనుగోళ్లను ఇండియా ఆపేసింది. ట్రంప్ శాంక్షన్స్కి ముందు మన టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో 10% ఇరాన్ నుంచి ఉండేది, అది ఇప్పుడు జీరోకి చేసుకున్నాం. కానీ చైనా మొత్తం కొంటుంది, 90% ఆఫ్ ఇరానియన్ ఆయిల్ చైనానే కొంటుంది. సో రష్యన్ ఆయిలే కాదు, ఇరానియన్ ఆయిల్, వెనిజులా ఆయిల్ కూడా చైనాకు కొంటుంది. సో అందువల్ల చైనా ఇరాన్కి కావాల్సినటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ కూడా సప్లై చేస్తుంది. అందువల్ల మరి చైనా ఇన్ఫ్లుయెన్స్ కూడా పెరుగుతుంది. ఉదాహరణకు సౌదీ అరేబియా ఇది సున్నీ అరబ్ నేషన్, ఇరాన్ అనేది షియా నేషన్. ఈ సౌదీ అరేబియా ఇది అమెరికా మిత్ర దేశం, ఇరాన్ అమెరికా శత్రు దేశం. సౌదీ అరేబియా ఇరాన్ల మధ్య బీజింగ్లో ఒప్పందం కుదిరి సౌదీ ఇరాన్ల మధ్య చైనా ఆధ్వర్యంలో అగ్రిమెంట్ కుదిరింది. అమెరికాకు ఇది ఎలాగో నచ్చదు, ఎందుకంటే చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ ఈ స్పియర్లో, తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో చైనా రష్యా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు అనేది అమెరికా మూడవ లక్ష్యం. అందువల్ల ఇవి ప్యూర్లీ స్ట్రాటజిక్ అండ్ జియో పొలిటికల్ తప్ప కారణాలు ఏదో ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుంది కనుక అటాక్ చేసేవాడు, పాకిస్తాన్ అణ్వాయుధాలు తయారు చేస్తలేదా, ఇరాన్లో ఇస్లామిక్ పాలకులు ఉన్నారు అంటే సౌదీ అరేబియాలో ఇస్లామిక్ పాలకులు లేకపోతే సెక్యులర్ పాలకులు ఉన్నారా, ఇరాన్లో నిరంకుశ ప్రభుత్వం ఉంది అంటే సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్, జోర్డాన్ ఈ దేశాలన్నింటిలో నిరంకుశ ప్రభువులు లేకపోతే ఎవడున్నాడు, ఏమైనా ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగినాయి అక్కడ. ఇవన్నీ కాకమ్మ కబులు. అసలు విషయం ఏంటంటే ప్యూర్లీ స్ట్రాటజిక్ అండ్ జియో పొలిటికల్ ఇంట్రెస్ట్ వల్లనే ఇరాన్ను అంతం చేయాలన్నది అమెరికా లక్ష్యం. నాగేశ్వర్ గారు, 3 రోజులుగా దాడులు జరుగుతున్నాయి చూస్తున్నాము. అలాగే ట్రంప్ హెచ్చరించారు, మీరు ప్రతి దాడులకు పాల్పడితే అంతం చేసేస్తాము అని. కానీ ఎందుకు ఇరాన్ భయపడట్లేదు? ఇరాన్ హ్యాస్ నో ఆప్షన్. వాస్తవంగా ఇరాన్ అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. 2015లో బరాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇరాన్ అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. 2018లో ఒప్పందం నుంచి ట్రంప్ ఏకపక్షంగా బయటకు వచ్చాడు. ఇరాన్ బయటకు రాలే, అమెరికానే బయటకు వచ్చింది. తర్వాత మీకు లాస్ట్ జూన్లో అమెరికాకు ఇరాన్కు మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో అనేక రౌండ్ల చర్చలు జరిగి నెక్స్ట్ డే చర్చలు జరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ తర్వాత అమెరికా దాడి చేసింది. ఇప్పుడు ఒమన్ ఫారిన్ మినిస్టర్ చెప్పాడు 24 గంటల్లో ఇరాన్ అమెరికాల మధ్య డీల్ కుదరబోతోంది అని. అమెరికా డిమాండ్లన్నింటినీ ఇరాన్ అంగీకరించింది అని. సో అయినా కూడా అటాక్ చేశారు. అప్పుడు ఏం చేయాలి? ఇరాన్ ఇంకో మార్గం లేదు కదా. ఇప్పుడు దేశాన్ని అమెరికాకి అప్పచెప్పి పారిపోలేరు, వదిలేయలేరు కదా. అందువల్ల వాళ్ళకున్న ఏ మేరకు అవకాశం ఉంటే ఆ మేరకు రెసిస్ట్ చేస్తున్నారు. ఇది మొదటి కారణం, భయపడకూడదు. రెండవ కారణం ఏంటంటే ఇరాన్ ఈజ్ ఆల్సో ఏ మిలిటరీ పవర్, మీకు మిసైల్ పవర్, ఇరాన్కు డ్రోన్ పవర్. ఇప్పుడు ఇరాన్ సప్లై చేసిన డ్రోన్స్ రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా వాడింది. సో ఇరాన్ అనేది మీకు వెనిజులా లాగా వీక్ కంట్రీ కాదు మిలిటరీలో, మీకు ఇరాన్ ఇదే బిగ్ పవర్. అందువల్ల ఇది రెండవ కారణం వాళ్ళు భయపడకపోవటానికి.
కోర్స్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయా లేవా, అమెరికా న్యూక్లియర్ వెపన్ దగ్గరగా ఉన్నామని ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారీ దగ్గరగా ఉందని అంటారు. 60% ఎంగేజ్మెంట్ చేశారు. 90% ఎంగేజ్మెంట్ చేస్తే న్యూక్లియర్ వెపన్ అయిపోతుంది అని అమెరికా వాదన. ఒక 1-2 వీక్స్ టైం ఇస్తే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తుంది. ఇరాన్ మాకు అసలు అణ్వాయుధాలు తయారు చేసే ఆలోచనే లేదు, కేవలం శాంతియుత అవసరాలకే వాడుతున్నామని ఇరాన్ అంటది. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు అయితే ఇప్పుడు లేవు, కానీ అణ్వాయుధాల తయారీకి ప్రయత్నం చేస్తున్న మాట నిజం. మీకు ఇస్లామిక్ ప్రపంచంలో కేవలం పాకిస్తాన్ ఒక్కటే అణ్వాయుధాలు తయారు చేస్తారు, అణ్వాయుధాలు కలిగి ఉన్నది. మీకు ఇటీవల సౌదీ అరేబియాతో కొంచెం ఒప్పందంలో కూడా పాకిస్తాన్ సౌదీకి తన న్యూక్లియర్ అంబ్రెల్లాను ఎక్స్టెండ్ చేసింది. సో ఇస్లామిక్ ప్రపంచంలో పాకిస్తాన్ తర్వాత న్యూక్లియర్ వెపన్స్ కు దగ్గరగా వెళ్తున్న దేశం ఇరాన్ అన్నది అమెరికా అనుమానం. మీకు 1967లోనే అమెరికా రహస్య సహకారంతో ఇజ్రాయెల్ అణ్వాయుధాలు తయారు చేసుకున్నది. సో అందువల్ల ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ తప్ప మరో దేశము అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. ఉంటే ఏమవుతుందంటే ప్యారిటీ వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కన్వెన్షనల్ వార్ఫేర్లో మనం చాలా ఎక్కువ, పాకిస్తాన్ 3 రోజులలో తినేయగలం, కానీ పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండడం మనకు ప్యారిటీ వచ్చేసింది. సో అందువల్ల ఇజ్రాయెల్తో మిలిటరీ ప్యారిటీ రావడానికి ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ కీలకమవుతుంది. సో అందువల్ల ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకోగలిగితే మీకు ఇంకా ఎక్కువ ధైర్యం ఉంటుంది. కానీ ఈ న్యూక్లియర్ వెపన్ లేకపోయినా ఇది బ్యాలిస్టిక్ మిసైల్స్ ను తయారు చేయగలుగుతుంది, ఎక్స్పోర్ట్ చేయగలుగుతుంది. అందువల్ల ఇరాన్కు ఉన్నటువంటి మిలిటరీ కేపబిలిటీస్ కంపారిటివ్లీ ఎక్కువ గనక ఇరాన్ అమెరికాకు భయపడకుండా అటాక్ చేస్తుంది. అంటే మొదటిది నేను చెప్పినట్లు ఇంకో మార్గం లేదు వాళ్ళకు, రెండోది ఒక మిలిటరీ పవర్, మూడోది ఏంటంటే ఈ ఇరాన్ సమీపంలో అమెరికన్ మిలిటరీ బేసెస్ ఉన్నాయి. ఇప్పుడు సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, జోర్డాన్, బహ్రెయిన్ ఈ అన్ని దేశాల్లో ఉన్నాయి. సో ఇరాన్ అమెరికా పైన అటాక్ చేయలేదు, ఇరాన్కున్న మిలిటరీ కేపబిలిటీ అది సాధ్యం కాదు. కానీ ఇరాన్ ఈ అమెరికన్ మిలిటరీ బేసెస్ అటాక్ చేయగలుగుతుంది. ఇప్పుడు అదే చేస్తోంది ఇరాన్ కూడా. అందువల్ల ఆ మిలిటరీ బేసెస్ అటాక్ చేసి శవపేటికలు గనక అమెరికా ల్యాండ్కి చేరితే అమెరికాలో పెద్ద ఎత్తున ప్రజల తిరుగుబాటు వస్తుంది. ఇప్పుడు మీరు ఇప్పటికే అమెరికాలో కేవలం 30% మాత్రమే, లేటెస్ట్ ఒపీనియన్ పోల్ చెప్పేది కేవలం 30% మాత్రమే ట్రంప్ వార్ను సమర్థిస్తున్నారు. అందువల్ల మీకు ఒక్కసారి గనక వియత్నాం వార్ అప్పుడు మనం చూసాం, మీకు అందుకే ఇరాక్ వార్లో అమెరికాకు దాదాపు మరణాలు చాలా చాలా తక్కువ. కానీ ఈసారి ఖచ్చితంగా అమెరికా సైనికులు కూడా చనిపోతున్నారు. ఇది నేను చెప్పడం కాదు, ట్రంపే యుద్ధంకి ముందు ఇచ్చిన 8 నిమిషాల వీడియోలో చెప్పాడు, ఇది వారిది, ఈ వారిలో మన వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది, నేను అబద్ధం చెప్పదలుచుకోలేదు అని చెప్పాడు క్లియర్గా. సో అందువల్ల ఇరాన్ ధైర్యం ఏంటంటే కొన్ని రోజుల పాటు ఈ వార్ కొనసాగితే తన వైపు ఎక్కువ నష్టం జరిగినా ఎంతో కొంత అమెరికా కూడా నష్టం జరిగితే అమెరికా స్వభావం ఏంటంటే ఏమాత్రం నష్టం జరిగినా భరించలేదు. సో అందువల్ల అమెరికాకు ఇప్పటికే అమెరికా విమానాలను ఇరాన్ కూలగొడుతుంది అని కువైట్ ప్రకటించింది. అంటే ఇరాన్కు 100 పాయింట్ల నష్టం జరిగితే ఇరాన్ అమెరికాకు 20 పాయింట్ల నష్టం చేసినా అమెరికా భరించలేదు. 20 పాయింట్ల నష్టం, ఎక్కువ కూడా అవసరం లేదు. అందుకని అమెరికా ఇది బలమైన శక్తి కనుక ఒక్కసారి ఇరానే 20 పాయింట్ల నష్టం చేయగలిగితే అమెరికాకి ఎవడో భయపడడిగా. సో నువ్వెంత ఎవడన్నా ఇరానే చూపెట్టింది కదా అని. అందువల్ల బలవంతుడు ఎప్పుడు కూడా కొద్ది నష్టాన్ని కూడా అంగీకరించాడు. సో యుద్ధతంత్రం యొక్క ప్రిన్సిపల్ అది. అందుకే అమెరికా సైనికుల్ని గనక శవపేటికల్లో పెట్టి అమెరికాకు పంపితే అమెరికాలో తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఇరాన్ ధైర్యం ఏంటి అంటే ఈ వార్ కాస్త ప్రొలాంగ్ అయితే అమెరికా వైపు మిలిటరీ నష్టాలు మొదలైతే భయపడతారు. 4వది అమెరికా మిత్ర దేశాలైన సౌదీ అరేబియా, యుఏఈ ఇలాంటి దేశాలు మోడర్నైజ్ అవుతున్నాయి. ఇప్పుడు దుబాయ్ చూస్తే ఒక పెద్ద ఇంటర్నేషనల్ బిజినెస్ హబ్, అది ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ హబ్. అందుకే మీరు గమనించండి, మీకు పెద్ద పెద్ద దుబాయ్ హోటల్స్ పైన కూడా ఇరాన్ అటాక్ చేస్తుంది. అంటే వీటికి ఉన్న బ్రాండ్ దుబాయ్, బ్రాండ్ అబుదాబిని కూడా అటాక్ చేయడం ద్వారా ఆ దేశాల నుంచి అమెరికా పైన ఒత్తిడి పెరిగితే అమెరికా వదిలేస్తుంది అనేది 4వ ధైర్యం. 5వది ట్రంప్ పర్సనల్గా, ట్రంప్ కంపెనీలకు, ట్రంప్ కుటుంబాలకు ఇక్కడ పెద్ద ఎత్తున బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. ఉదాహరణకు ట్రంప్ సన్నిలో అయిన జారెడ్ కుష్నర్, ఆయనకు ఏకంగా సౌదీ అరేబియా రాజకుటుంబమే పెట్టుబడి పెట్టింది.
సో అందువల్ల ఆ సౌదీ ట్రంప్ ఫ్యామిలీ బిజినెస్ ఇంట్రెస్ట్లను కూడా ప్రమాదంలో పెడితే ఆటోమేటిక్గా అమెరికా దిగి వస్తుంది అని నమ్మకం. ఇక 5వది ఇజ్రాయెల్ పైన అటాక్. ఇజ్రాయెల్ పైన అటాక్ చేయగలిగే దేశం ఇరాన్ ఒక్కటే. అమెరికాను ఏం చేయలేకపోవచ్చు, కానీ ఇజ్రాయెల్కి ఎంతో కొంత నష్టం చేయగలరు. ఇప్పుడు తాజాగా వస్తున్న వార్తలు ఈవెన్ నెతన్యాహు ఆఫీసుపై కూడా ఇరాన్ మిసైల్ ప్రయోగించింది అని ఇరాన్ క్లెయిమ్ చేసుకునేది అయితే ఆ నెతన్యాహు ఫేటే తెలియదు అన్నారు. కొన్ని మీడియా సంస్థలు నెతన్యాహు చనిపోయాడా అని కూడా క్వశ్చన్ మార్క్ పెట్టి వార్తలు వస్తున్నాయి. బట్ ఏదైనా ఇరాన్ ఐరన్ డోమ్ను ఛేదించి ఇరాన్ మిసైల్స్ ఇజ్రాయిల్లోకి వెళ్ళి ఇజ్రాయిల్లో కూడా నష్టం చేయగలిగాయి. సో అందువల్ల ఆరోది ఏంటంటే ఇది వార్ ఆన్ ముస్లిమ్స్ అని ప్రకటించాడు ఇరాన్ ప్రెసిడెంట్. సో అది కూడా వ్యూహాత్మకమే. మిగతా ముస్లిం దేశాల్లో ప్రజాభిప్రాయాన్ని కూడగట్టుకొని ముఖ్యంగా అమెరికా మిత్ర దేశాలైనటువంటి సున్నీ అరబ్ కంట్రీస్లో ముస్లిం సెంటిమెంట్ కనుక రైజ్ అయితే అక్కడ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తిరగబడతారు. సో అప్పుడు ఈ రాజులు కూడా భయపడతారు. అందువల్ల ఈ అవకాశాలు ఉన్నాయని ఇరాన్ ధైర్యం. మీరు అడిగారే క్వశ్చన్, ఇరాన్కు అంత ధైర్యం ఎక్కడిది అంటే ఏదో అమెరికాను ఎదుర్కొని ఇరాన్ నిలబడుతుందని కాదు, ఇంపాసిబుల్. అమెరికా శక్తి ముందు ఇరాన్ ఇవాళ కాకపోతే రేపైనా నాశనం కావాల్సిందే. కానీ అది సమయం పడుతుంది. ఈలోగా ఇప్పుడు నేను చెప్పిన 6 కారణాల ద్వారా అమెరికా వెనక్కి తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకు ఇన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న దేశాన్ని అంత ఈజీగా కంట్రోల్ చేయలేరు. మీరు గమనించండి, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది? 20 ఏళ్ళు అమెరికా అనుకూల ప్రభుత్వం ఉన్నాక తాలిబాన్కి అప్పచెప్పి వెళ్ళిపోలేదా? వియత్నాంలో ఏం జరిగింది? సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కంట్రోల్ ఎ నేషన్. ఇరాన్ను నాశనం చేయడం సులభం, నిర్మించడం చాలా కష్టం. ఖమేనీని చంపడం సులభం, ఆల్టర్నేటివ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం చాలా కష్టం. కువైట్ అనుభవం అదే, లిబియా అనుభవం అదే కదా. అందువల్ల ఇరాన్ స్ట్రాటజీలు ఇరాన్కు ఉన్నాయి. నాగేశ్వర్ గారు, ఖమేనీ మరణించిన తర్వాత ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇక యుద్ధం ముగిసిపోయినట్టే అనుకున్నారు. కానీ ఇరాన్ దెబ్బకు దెబ్బతీస్తోంది, రిఫైనరీలు పేల్చేస్తోంది, డ్రోన్తో దాడి చేస్తోంది. సో ఇరాన్లోని నంతాజ్ అణు కేంద్రంపై ఇంకోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కూడా దాడులు చేస్తున్నాయి. ఇది అణుయుద్ధంగా మారే అవకాశం ఉందంటారా? అణుయుద్ధంగా మారాలంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండాలి కదా. ఎలా అయితే అణుయుద్ధం ఎట్లా సాధ్యమవుతుంది? ఇరాన్ దగ్గర అణ్వాయుధాలే లేనప్పుడు అణుయుద్ధం అనే క్వశ్చనే రాదు కదా. నిజంగానే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉంటే అమెరికా ఎందుకు దాడి చేస్తుంది? ఇప్పుడు నార్త్ కొరియా పైన దాడి చేస్తున్నదా? అంత కిమ్ గురించి ఒక్క మాట కూడా ట్రంప్ మాట్లాడుతున్నాడా? అణ్వాయుధాలు ఉంటే అసలు ఎవడు ముట్టుకోడు, అది లేకనే కదా. అందుకే కదా ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేయాలని ఆలోచిస్తుంది. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఇరాన్ దగ్గర 60% ఎన్రిచ్మెంట్, అంటే ఆ యురేనియంను శుద్ధి చేస్తూ ఉండాలి. 60% ఎన్రిచ్మెంట్ వరకు మాత్రమే ఇరాన్ చేయగలిగింది అని. 90% ఎన్రిచ్మెంట్ చేయగలిగితే దాన్ని వెపన్ గ్రేడ్ ఫిసైల్ మెటీరియల్ అంటారు. అంటే అణ్వాయుధాలకు ఉపయోగపడగలిగే అణువిచ్చిత్తి పదార్థాలు అవుతాయి. సో అది ఇంకా సమయం పడుతుంది. ఇతర టెక్నాలజీ ఉన్నాయి, సెంట్రిఫ్యూజెస్ అవన్నీ కూడా. అందుకే మీకు ఇరాన్ న్యూక్లియర్ సైంటిస్ట్ని కూడా చంపేశారు. ఈ దాడుల్లో ఇరాన్ చీఫ్ న్యూక్లియర్ సైంటిస్ట్ని కూడా చంపేశారు. అందువల్ల ఇరాన్ ఇంకా న్యూక్లియర్ వెపన్, అమెరికా కూడా చెప్పేది న్యూక్లియర్ వెపన్ కోసం ప్రయత్నం చేస్తుంది అంటాం తప్ప ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయని ఇప్పటి వరకు అమెరికా చెప్పలేదు, ఇరాన్ కూడా చెప్పలేదు. అందువల్ల అణుయుద్ధం అనే అవకాశమే ఉత్పన్నం కాదు. ఎందుకంటే ఇరానే కాదు, ఎంటైర్ ఇస్లామిక్ ప్రపంచంలో అణ్వాయుధాలున్న ఏకైక దేశం పాకిస్తాన్ మాత్రమే. ఆ పాకిస్తాన్ అమెరికాకు నమ్మినద్దామంటూ మిత్ర దేశం. అందుకే మీరు గమనించండి, ఇరాన్ పైన ఎప్పుడు అటాక్ చేయాలన్నా ట్రంప్ మొదలు పాకిస్తాన్ దువ్వుతాడు. మీరు గమనించండి, ఎందుకంటే పాకిస్తాన్ ఇది కీలకమైన కంట్రీ. ఇక్కడ మీరు జూన్లో అటాక్ చేసే ముందు అసీం మునీర్ వైట్ హౌస్కి వెళ్ళాడు. ఐ లవ్ పాకిస్తాన్, నసీం మునీర్ ద టెరిఫిక్ గాయ్ అంటూ ట్రంప్ మెచ్చుకున్నాడు. సరిగ్గా ఇప్పుడు కూడా మీరు గమనించండి, ఇరాన్ పైన వార్ ప్రకటించిన తర్వాత ఏమంటున్నాడు? దే ఆర్ గ్రేట్ మెన్, పాకిస్తాన్ ఇస్ ద గ్రేట్ నేషన్, సవాజ్ షరీఫ్ ఇస్ ద గ్రేట్ మ్యాన్, అసీం మునీర్ ఇస్ ద గ్రేట్ మ్యాన్ అని చెప్తున్నాడు. ఎందుకు? పాకిస్తాన్ బుజ్జగించడం ద్వారా ఇరాన్కు కీలకమైన సపోర్ట్ రాకుండా చూస్తున్నాడు. అందుకే మీరు వెంటనే పాకిస్తాన్కు అన్ని రకాలుగా లోబరుచుకున్నాకనే ఇరాన్ పైన దాడి చేస్తున్నాడు ట్రంప్. అందువల్ల ట్రంప్కు ఉంటుంది కదా. అందువల్ల ఇది అణుయుద్ధంగా ఉండే అవకాశమే లేదు, అన్లెస్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ప్రయోగిస్తానని బెదిరిస్తే తప్ప. అయినా అమెరికాకున్న అణ్వాయుధ సామర్థ్యం ముందు ఏ దేశము నిలబడదు. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు అణ్వాయుధాల కన్నా అమెరికా దగ్గర ఎక్కువ అణ్వాయుధాలు ఉన్నాయి. అందువల్ల ఇవన్నీ మన యూట్యూబ్ ఛానల్లో తమిళలో పనికొస్తాయి.
అణుయుద్ధం జరగబోతుందా, మూడవ ప్రపంచ యుద్ధం జరగబోతుందా అని ఇప్పటికి 300 సార్లు చెప్పుంటారు మన యూట్యూబ్ ఛానల్ తమ్నేల్ ద్వారా. సో అందువల్ల టీవీలో యూట్యూబ్ ఛానల్లో సెన్సేషనల్ చేసుకోవడానికి సరిపోతుంది తప్ప దేర్ నో వేర్ ఇట్ కెన్ బి ఎ న్యూక్లియర్ వార్. నాగేశ్వర్ గారు, ఇరాన్ ఇటు చైనా కావచ్చు, రష్యాతో కావచ్చు మంచి సంబంధాలు కలిగి ఉంది. కానీ ఎందుకు ఇంత యుద్ధ సమయంలో కూడా సింగిల్గా ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా ఈ రెండు దేశాలు రంగంలోకి ఎందుకు దిగట్లేదంటారు? ఆ రెండు దేశాల రంగం జరిగితే థర్డ్ వరల్డ్ వార్ అయిపోతుంది కదా, ఇంకేముంటుంది. ఇప్పుడు అమెరికా వర్సెస్ చైనా అయితే దాన్ని ఏమంటారు? ఇక అమెరికా వర్సెస్ చైనా రష్యా అంటే ఇట్ బికమ్స్ ఎ థర్డ్ వరల్డ్ వార్. సో ఇప్పుడు ఒక దేశం, ఇప్పుడు ఉదాహరణకు మీకు క్లోజెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు మీ ఇంటి పక్కనే, అతన్ని ఎవడో దాదాగా ఒక పెద్ద బలం ఉన్నాడు వచ్చి కొడుతుంటాడు. మీరు ఎక్కడి దాకా పోతారు? ఎంతవరకు పోతారు? లిమిట్ వరకు పోతారు. లేదా అతను కత్తులు కటార్లు పట్టుకొని 20 మంది వచ్చారు, మీరు పోతారా? మీరేం చేస్తారు? ఎందుకు లేని తలలోపని పోలీసు వాళ్ళకి చెప్పడమో, ఒకసారి ఏం లేదో తాళం వేసుకొని వెళ్ళిపోవడమో చేస్తుంటారు. సో మన కొరకు మనం రక్షించుకోవడం వేరు, మన మిత్రులు రక్షించడం వేరు. రెండింటి మధ్య చాలా తేడా ఉంటుంది. మన కొరకు మనం రక్షించుకోవడం అనే విషయంలో అన్ని రకాల వనరులను, శక్తి సామర్థ్యాలు ఎవరైనా వినియోగిస్తారు. ఇప్పుడు నాకు కెపాసిటీ ఉందనుకోండి, నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందనుకోండి, నా ఆస్తులు అమ్మైనా నేను ఆ హెల్త్ ప్రాబ్లం అడ్రస్ చేసుకుంటాను. నా ఫ్రెండ్కి వచ్చిందనుకో, నా ఆస్తులన్నీ అమ్మి ఫ్రెండ్కి పెడతాడా? ఎవరైనా కొంతవరకు పెడతాడు, ఎంతో కొంత పెడతారు, ఉన్నంతలో పెడతారు. కానీ తనకు వచ్చినప్పుడు ఆస్తులను అమ్మావు కనుక పక్క ఫ్రెండ్కి కూడా వచ్చినప్పుడు ఆస్తులు అమ్మంటే అమ్ముతాడా ఎవరైనా? సో ఇది కూడా అంతే, దెర్ ఇస్ అ లిమిట్ టు దాట్. సో లిమిట్ ఏంటి? చైనా రష్యా ఎగ్జిస్టెన్స్కు అమెరికా కనుక దాడి చేస్తే అప్పుడు రియాక్ట్ అవ్వడం వేరుంటుంది. మిత్ర దేశాల కొరకు, ఇరాన్ కొరకో వెనుజులా కొరకో ఉండడం వేరుంటుంది. అందులో ట్రంప్ ఈజ్ అన్ప్రిడిక్టబుల్. ట్రంప్ పైన ఏం చేయాలి? ఇప్పుడు ఈ రష్యా చైనాలు వాళ్ళ ముందున్న ఆప్షన్స్ ఏంటి? నువ్వు ఇరాన్ పైన అటాక్ చేస్తున్నావు కనుక నీ పైన ఆంక్షలు పెడతాం అనగలుగుతాయా? అమెరికానే ఆల్రెడీ రష్యా పైన ఆంక్షలు ఉన్నాయి, చైనా పైన ఆంక్షలు ఉన్నాయి. సో మీకు ఎవరి ఇంట్రెస్ట్లు కూడా వాళ్ళకు ఉంటాయి, మీకు ఆంక్షలు పెట్టలేరు. మరి ఏం చేయాలి? చైనా రష్యా వెళ్ళి అమెరికా పైన యుద్ధం చేస్తాయా? అది సాధ్యం కాదు. మూడోది ఏం చేయాలి? ఇరాన్కు అనుకూలంగా ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్న ఇజ్రాయిల్ పైన చైనా రష్యాలు యుద్ధం చేస్తాయా? ఎందుకంటే చైనాకు ఇజ్రాయిల్కు, రష్యాకి ఇజ్రాయిల్కి ఏమీ గొడవ లేదు కదా. ఆ మాటకంటే ఇజ్రాయిల్ చైనా రష్యాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి కదా. నాలుగవది, ఇరాన్కు వ్యతిరేకంగా ఉన్న సౌదీ అరేబియానో యుఏఈ పైనో చైనా రష్యా దాడి చేయాలి. ఎందుకు చేస్తాయి? ఆ దేశాలతో కూడా ఈ దేశాల మంచి సంబంధాలు ఉన్నాయి కదా. సో అందువల్ల అమెరికాపై దాడి చేయలేదు. మీకు చైనా రష్యా ఇజ్రాయెల్ పైనో సౌదీ పైన దాడి చేయలేదు. ఏం చేయగలుగుతారు? సో అందువల్ల ఆప్షన్ ఇంకోటి ఏమీ లేదు కదా. ఆప్షన్ మరి పెద్ద ఎత్తున ఆయుధాలు ఇస్తారా? సో దెర్ ఈజ్ ఎ లిమిట్. ఎవరి వ్యూహాలు వరకు. రష్యాకి ఏంటి? ఇరాన్ను, సిరియాను, వెనిజులాను కాపాడుకోవడం అవసరమే. కానీ అంతకన్నా ఎక్కువ అవసరం ఏంటంటే ఉక్రెయిన్లో తన జోలికి రాకూడదు. సో తన ప్రాంతంలో తన జోలికి అమెరికా రాకూడదు. సో రష్యా దానికి ట్రంప్ సిద్ధపడ్డాడు కదా. మీకు కనీసం ఉక్రెయిన్ కన్నా మద్దతు ఇస్తున్నాడా? ఉక్రెయిన్ భూభాగాన్ని కూడా వదిలేసుకోమంటున్నాడు. రష్యా ఇప్పటికే 20% ల్యాండ్ ఆక్రమించి వదిలేసుకోమంటున్నాడు కదా. అందువల్ల ఉక్రెయిన్ తన రష్యా ఉన్న ఏరియాలో, యురేషియా అంటారు దీన్ని, ఆ రష్యా ఉన్న ఏరియాలో రష్యా ఆధిపత్యాన్ని అమెరికా సవాల్ చేయడం లేదు. అలాగే చైనా ఆధిపత్యాన్ని కూడా అమెరికా సవాల్ చేయడం లేదు. సో మీకు సౌత్ ఈస్ట్ చైనాలో ఇప్పుడు తైవాన్ విషయంలో ట్రంప్ ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. కనీసం తైవాన్ సపోర్ట్ అని కూడా మాట్లాడతలేడు. సో ఎందుకంటే చైనా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో చైనా చూసుకుంటుంది, రష్యా స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో రష్యా చూసుకుంటుంది. అట్లా ఆ రెండు దేశాలను సాటిస్ఫై చేయడం ద్వారా బియాండ్ పాయింట్ రాకుండా ఉన్నారు. మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను. రష్యా ఉక్రెయిన్ పైన వార్ చేసినప్పుడు మొదలయ్యాక జెలెన్స్కీ పోయి ఏమడిగాడు? నాటోలో మెంబర్షిప్ ఇవ్వండి, రష్యా మమ్మల్ని ముట్టుకోదు అన్నాడు. ఇచ్చిందా అమెరికా? ఇవ్వలే కదా. అలాగే ఏమన్నారు? మా దగ్గర వచ్చి మీ బలగాలు పెట్టండి, మాకు సెక్యూరిటీ గ్యారంటీగా అన్నాడు. అమెరికా ఒప్పుకోలేదు, యూరోప్ కూడా పంపలేదు కదా. మూడు ఏమన్నారు? మీరు మాకు మా గగనతలంలో మిసైల్స్తో రష్యా విరుచుకుపడుతోంది, నో ఫ్లై జోన్ ప్రకటించండి అన్నాడు. దానికి కూడా అమెరికా ఒప్పుకోలే, ట్రంప్ కాదు బైడెన్ ఒప్పుకోలే. ఎందుకంటే అదే జరిగితే అంతరిక్షంలో మేము అమెరికాతో ప్రత్యక్షంగా ఘర్షణ పడాల్సి వస్తుంది అన్నారు. నాలుగోది ఏమన్నారు?
మీరు గనక మా సైనికులు గనక ఉక్రెయిన్లో ఫిజికల్గా ప్రజెంట్ అయితే రష్యాతో డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ మేము సిద్ధంగా లేము అని చెప్పారు. ఆఖరికి 4వది ఏమడిగారు జెలెన్స్కీ, నాకు ఆయుధాలు ఇవ్వు, నేను డీప్ ఇన్సైడ్ రష్యా పోయి కొడతాను అన్నాడు. అవి కూడా ఇవ్వమన్నారు. ఏమన్నారు, అమెరికా యూరోప్లో మేమిచ్చిన ఆయుధాలతో మీరు ఆత్మరక్షణకు మాత్రమే వాడాలి, రష్యా మీ పైన అటాక్ చేసినప్పుడే వాడాలి తప్ప మీరు రష్యా మీద వాడకూడదని కండిషన్ పెట్టారు. సో ఇన్ని ఖనిజాలు పెట్టడం వల్లనే ఉక్రెయిన్ ఏం చేయలేకపోతుంది. రష్యా 20% ల్యాండ్ ఆక్రమించుకుంది. ఎందుకు? అమెరికా యూరప్ ఎక్కడి దాకా ఉక్రెయిన్కు మద్దతు ఇస్తాయి? రష్యాతో ప్రత్యక్ష ఘర్షణ రానంత వరకు మద్దతు ఇస్తాయి. ఇక్కడ కూడా అంతే. ఇరాన్కి ఎప్పటివరకు మద్దతు ఇస్తాయి? అమెరికాతో ప్రత్యక్ష ఘర్షణ రానంత వరకే మద్దతు ఇస్తాయి. ప్రత్యక్ష ఘర్షణలో దిగుతాయా? ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వార్లో అమెరికా వచ్చి మనకన్నా మద్దతుగా పాకిస్తాన్ సంగతి తెలిసిందా? పోనీ పాకిస్తాన్తో కలిసి మన మీద పడదా? ఇండియాకు చైనాకు గల్వాన్ వాళ్ళ ఇన్సిడెంట్ జరిగింది. అమెరికా వడొచ్చి చైనా పైన ఆంక్షలు పెట్టిండా? కనీసం ఆంక్షలు కూడా విధించలే. మన అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి క్వాడ్లో మెంబర్ కూడా. అయినా కూడా గల్వాన్ తర్వాత చైనా ఏమైనా శాంక్షన్స్ పెట్టిందా? ఆ చైనా పైన అమెరికా శాంక్షన్స్ పెట్టిందా? అందువల్ల ఎవరి ఇంట్రెస్ట్లో వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం అనేది వాళ్ళకు ముఖ్యం. సో చైనా ఇప్పుడు ఏమీ అమెరికా పక్కకు పెట్టి ప్రపంచాధిపత్యం సాధిస్తా ఉండడంలో లేదు. రష్యా ఇక అసలే లేదు. అందువల్ల వారి పాయింట్ బియాండ్ పాయింట్ దే డోంట్ గో. నాగేశ్వర్ గారు, ఈ యుద్ధ ప్రభావం భారత్పై ఏ విధంగా ఉండబోతోంది? అట్ ద సేమ్ టైం గల్ఫ్ దేశాల్లో దాదాపు 1 కోటి మందికి పైగా భారతీయులు ఉన్నారు. 90 లక్షల మంది భారతీయులు మీకు ఈ ప్రాంతంలో ఉన్నారు. 90 lakhs to 1 crore ఉన్నారు. సహజంగానే భయపడడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే కొలేటరల్ డ్యామేజ్ అంటారు. మన పైన కావాలని ఇరాన్ ఏం దాడి చేయదు. భారతీయుల పైన టార్గెట్ చేసి ఇరాన్ అటాక్ చేస్తుంది అని నేను అనుకోను. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా ఇజ్రాయెల్కు వార్లో సపోర్ట్గా లేము. ఇవాళ సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ వీటిపైన, జోర్డాన్ పైన అమెరికా ఎందుకు దాడి చేస్తోంది ఇరాన్ అంటే, ఆ దేశాలు అమెరికన్ మిలిటరీ బేసెస్కు ఆశ్రయం కల్పించారు కనుక. మనమేమి ఇరాన్ పైన దాడికి అమెరికా యుద్ధ విమానాలకు, అమెరికా వార్షిప్కు మనం ఆశ్రయం ఇవ్వలేదు కదా. అలాగే మనకు ఇజ్రాయెల్తో సంబంధాలు ఇటీవల కాలంలో మోడీ ప్రభుత్వం వచ్చాక పెరిగాయి. అదొక ఇబ్బందిగా ఉన్నమాట నిజం. అందులో మన నరేంద్ర మోడీ ఇటీవల ఇజ్రాయెల్ పర్యటించారు. అది పెద్ద ఫారిన్ పాలసీ బ్లండర్. ఎందుకంటే మన న్యూట్రాలిటీని ప్రశ్నించింది. మనకు ఇజ్రాయెల్తో సంబంధాలు ఉన్నాయి, ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి, గల్ఫ్ దేశాలతో సంబంధాలు ఉన్నాయి. మనం ఎందుకు పోయి ఒకవైపు ఉండాలి? ఇప్పుడు ఈ మేరకైనా భారతీయులకు భయం కలగటానికి కారణం మోడీ చేసిన తప్పు. ఇటీవల నెతన్యాహును కౌగలించుకొని ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడి అసలు మామూలు ఫ్రెండ్షిప్ను ప్రకటించరాలేదు కదా. అది వచ్చిన గంట సేపట్లోనే వితిన్ అవర్స్ నెతన్యాహు యుద్ధం ప్రకటించాడు. ఇది అప్పటి వరకు అందరికీ తెలుసు ఎనీ మూమెంట్ వార్ స్టార్ట్ కావచ్చని. ఆ టైంలో మన నరేంద్ర మోడీ ఇజ్రాయెల్కి వెళ్ళి గల్ఫ్లో ఉన్న 1 కోటి మంది భారతీయుల భద్రతను ఫనంగా పెట్టాడు. ఎందుకంటే ఇవాళ ఎందుకు ఈ ఆందోళన కలుగుతోంది? ఇప్పటిదాకా మనం న్యూట్రల్గా ఉన్నామే, ఇప్పుడు ఏకంగా మనను ఇజ్రాయెల్ వైపు చూస్తున్నారే భారతీయుల్ని. అంటే వారిలో న్యూట్రల్గా ఉన్నప్పుడు మన పైన డైరెక్ట్ అటాక్ ఉండదు, కొలేటరల్ డ్యామేజ్ ఉండొచ్చు. ఇప్పుడు మనం అటువైపు నుంచి పక్కకి వెళ్ళిపోతున్నా మన పైన జరగచ్చు. ఇప్పుడు మన సంబంధం లేకుండా కూడా యాక్సిడెంట్ జరిగితే అది వచ్చి మన మీద పడచ్చు కూడా. కానీ మన పైన అటాక్ లేదు. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ మోడీ ప్రభుత్వ విదేశాంగ విధాన తప్పిదం వల్ల ఇండియన్స్ ఆర్ సీన్ యాజ్ యాంటీ ఇరాన్. మనం ఇజ్రాయెల్గా మనుషులుగా మనల్ని చూస్తున్నారు. ఇది మన దేశంలో 1 కోటి మంది ప్రజలు గల్ఫ్లో ఉండగా మనం ఎందుకని ఈ రకమైన వైఖరి తీసుకోవాలి? అవసరం ఏంటి? 2, సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే, మనం ఈ ప్రాసెస్లో ఒక్క మాట అయినా నెతన్యాహుకు రష్యాకి వెళ్ళమో దిస్ ఈజ్ నాట్ ద ఎరా ఆఫ్ వార్ అని చెప్పాడు. మరి నెతన్యాహుకు ఆ గట్టిగా చెప్పిండా? మీకు ఇరాన్ పైన దాడిని, ఇరాన్ అమ్మాయిల స్కూల్ పైన అటాక్ చేస్తే మోడీ ప్రభుత్వం ఖండించదు, కానీ యుఏఈల మీద అటాక్ జరిగితే వెంటనే ఖండించింది. సో అందువల్ల ఇది ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఎవరైనా? ఇప్పుడు ఆ ప్రాంతంలో మన పట్ల మన వాళ్ళు 1 కోటి మంది పనులు చేసుకుంటున్నారు. వాళ్ళ లైవ్లీహుడ్ మీద ఎఫెక్ట్ పడదా? సో మన వారి గవర్నమెంట్, నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ ఆలోచించాలి కదా, ఈ సమయం అవసరమా మనకు? ఓకే, వాళ్ళు ఏదో యుద్ధంలో ఉన్నారు,
ఇప్పుడు మీరు అక్కడెక్కడో ఇద్దరు కొట్టుకుంటాడు, మనం పోతామాడికి, మనకెందుకులే పంచాయతీని ఊరుకుంటాను తప్ప అందులో దూరి ఒకరి వైపు ఉండాల్సిన అవసరం మనకి ఏముంది? సో మన అడిగారు ఇవాళ, మనం లేకపోతే ఇజ్రాయెల్ యుద్ధం చేయదా? ఇజ్రాయెల్కి అమెరికా ఉండగా మన అవసరం ఏముంటుంది? మన మారల్ సపోర్ట్ వద్దు, ఏ సపోర్ట్ అవసరం లేదు. అనవసరంగా పోయి ఇజ్రాయెల్ని ఈ సమయంలో ఎండార్స్ చేయడం వల్ల భారతీయుల భద్రతకు, భారతీయుల జీవనోపాధికి ఇదొక పెద్ద సవాల్గా మోడీ ఫారిన్ పాలసీ క్రియేట్ చేసింది. నాగేశ్వర్ గారు, థ్యాంక్స్ ఫర్ ఎనాలిసిస్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్.